ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు మన పరిస్థితి వేరు. ఇప్పుడు మనకు ఆస్తి వచ్చింది. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేయక నీకు సేవలు చేస్తూ పని మనిషిలా ఉండిపోవాలా? రేపు డివోర్స్ వచ్చాక నేనెలా బతకాలి? అప్పుడు కూడా నీకు సేవలు చేస్తూ చేతులు చాచి అడుక్కోవాలా? ఈ ఇంట్లో అందరూ నన్ను నీకు బానిసను చేయాలని అనుకుంటున్నారు. నన్ను మోసం చేసి నీ కాళ్ళ దగ్గర పడేయాలనుకుంటున్నారు. అందుకే నా సొంత కాళ్ళ మీద నేను బతకాలనుకుంటున్నాను. నీకెలాగూ కాళ్ళు రావు. జన్మలో నువ్వు లేచి నడవలేవు. ఏమీ చేత కాని నీలాంటి వాడికి భారీగా ఉండటం నా వల్ల కాదు. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు పిన్ని మీరు? రండి సార్, మీరొక్కరే తక్కువయ్యారు నన్ను తిట్టడానికి. మీరు మంచిగా ఉంటే ఎవరైనా ఎందుకు తిడతారు పిన్ని? మంచిగా అంటే ఎలా మాట్లాడాలరా? వేలడంత లేవు, నువ్వు నాకు సలహాలిస్తున్నావా? వసుంధర కొడుకువని పొగరా, అభిరాన్ దత్తపుత్రుడివని గర్వమా? నేను మీకు కూడా కొడుకునే పిన్ని. మీరు తప్పు చేస్తున్నారు. ఓ పక్కన దాని కొడుకునట్టునా మళ్ళీ ఆ పిల్లనే తప్పు పడుతున్నావేంట్రా? మా అమ్మ తప్పు చేసినా తప్పే అంటానమ్మమ్మ. అంత పెద్దరిక నీకెందుకురా? పిల్లాడివి పిల్లాడిలే ఉండక ఈ పెత్తనాలు నీకెందుకు? మా డాడీ ఏం చేసినా మంచిగా చేస్తారు. పిన్నికి జాబ్ వద్దు అన్నారు. పిన్ని వినాలి కదా, వినలేదు. పైగా బాబాయ్ని అనరాని మాటలు అన్నది. జీవితంలో బాబాయ్ లేచి నడవలేడు అన్నది. అదంతా పెద్ద తప్పు. మీ బాబాయ్ నడుస్తాడేంట్రా? అయితే లేచి నడవమను. ఎన్నో అడుగులు వద్దు, 2 అడుగులు వేయమని చూస్తాను. నేను పని మనిషిలా బానిసలా సేవలు చేసేటప్పుడు మీరెవరు మాట్లాడరు. నా బతుకు నేను బతుకుతూ ఉంటే పిల్లలతో సహా అందరికీ మాటలొస్తున్నాయి. నువ్వంటే చులకనైపోయావే వీళ్ళకి, అందుకే పిల్లలు కూడా నిన్ను అంటున్నారు. ఆపుతావత్తయ్య, నీ వల్లే అది చెడిపోయింది. దాన్ని నువ్వే చెడగొడుతున్నావు. అంటే నన్నను ఆంటీ ఏం చేసింది? అంతా అమ్మమ్మే చేస్తుంది, నాకు తెలుసు. వేలుడంతా లేవు నన్నే అంటావురా? నీ చంప పగలు కొడతాను. బన్నీ మీద చేయి వేస్తే పెద్దదాని అని కూడా చూడనత్తయ్య. వదిలే బాబాయ్, వీళ్ళు అంతే, చెప్పినా వినరు. పదండి, డిన్నర్ చేదురు గాని. ఏవండి, హారిక గురించి ఆలోచిస్తున్నారా? అవును వసుగారు, తను చాలా పెద్ద తప్పు చేస్తుంది వసుగారు. ఆదిత్య మంచివాడు కాదు, అడ్డదారిలో పైకొచ్చినవాడు. సక్సెస్ కోసం, సంపాదన కోసం వాడు ఎంతకైనా దిగజారుతాడు. మనకి త్వరలోనే ఓ గవర్నమెంట్ ఈవెంట్ రాబోతుంది. అది తెలుసుకుని ఆదిత్య మన ఆఫీస్కి వచ్చి ఆ ఈవెంట్ కావాలని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పాను. ఎలాగైనా ఆ ఈవెంట్ని సాధిస్తానని వాడు నాతోనే ఛాలెంజ్ చేశాడు. ప్లాన్ ప్రకారం హారికని ట్రాప్ చేసి వాడి కంపెనీలోకి తీసుకున్నాడు. హారికను అడ్డు పెట్టుకుని నా నుంచి ఆ ఈవెంట్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఆ ఈవెంట్ మనకి అంత అవసరమా అండి? నేను ఆలోచిస్తున్న ఆ ఈవెంట్ గురించి కాదు వసుగారు, హారిక గురించి.
వాడు హారికతో ఎలాంటి పనులు చేయిస్తాడా అని నాకు టెన్షన్గా ఉంది. హారిక లైఫ్ ఏమవుతుందని భయంగా ఉంది వసుగారు. మనం ఎంత చెప్పినా హారిక వినట్లేదు కదండి. విడాకులు తీసుకుని అఖిల్తో విడిపోయి స్వతంత్రంగా బ్రతుకుతాను అని చెప్తోంది. అదే ఆదిత్యకు అడ్వాంటేజ్ అయింది. వాడు మన ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకున్నాడు. గేమ్ని స్టార్ట్ చేశాడు. మీ స్టైల్లో ఆదిత్యకి వార్నింగ్ ఇవ్వలేకపోయారా? ఆ పని చేసే వస్తున్నాను వసుగారు. కానీ మనం ఏం చేయాలన్నా హారిక మన మాట వినాలి. లేదంటే అటు కంపెనీ ఇటు ఫ్యామిలీ రెండు డిస్టర్బ్ అవుతాయి. మనం పట్టించుకోవడం లేదు అన్న ఫీలింగ్లో హారిక ఉంది. అందుకే తను ఎదురు తిరుగుతోంది. ఇంట్లో పెత్తనం, ఆఫీస్లో అధికారం అన్నీ ఇస్తామని చెప్పాం కదా వసుగారు. నేనెలా హారికను నెగ్లెక్ట్ చేసినట్టు? నేను జడ్జి గారిని అడిగి 4 రోజులు టైం తీసుకోవడం కూడా హారికకు కోపం తెప్పించినట్టుంది. మీరలా చేసింది అఖిల్ హారికలను కలపడానికే కదా. అది హారిక అర్థం చేసుకోలేదు. మనల్ని శత్రువులుగా చూస్తోంది. ఎలాగైనా హారికని కాపాడుకోవాలండి. అదే ఆలోచిస్తున్నాను వసుగారు. మధ్యలో అఖిల్ నలిగిపోతున్నాడు. అఖిల్ని చూస్తుంటే బాధేస్తుంది. హారిక ఇష్టానుసారం మాట్లాడుతుంది. డబ్బులు లేనప్పుడు బతకడం సమస్య అయితే, డబ్బులున్నప్పుడు కలిసి ఉండడం సమస్య అవుతుంది. మీరు వరి అవ్వకండి. నేనొకసారి హారికతో మాట్లాడి చూస్తాను. ఆదిత్య ఎలాంటివాడో చెప్పి చూస్తాను. ఇంట్లో మనం హారికని కంట్రోల్ చేయగలిగితే బయట ఆదిత్యాన్ని కంట్రోల్ చేయగలం. హారిక మన మాట వినకపోతే ఆదిత్య తన జీవితాన్ని ఏటో తీసుకెళ్ళిపోతాడు. అంత దూరం వెళ్ళనివ్వనండి. అఖిల్కి అన్యాయం జరగనివ్వను. మీరేం టెన్షన్ పడకండి. హారిక సెల్ఫిష్ కావచ్చు, కానీ షీఈ్ ఇన్నోసెంట్ వసుగారు. తను నిజంగానే చిన్నపిల్ల. నా చెల్లెల గురించి నాకు తెలీదా అండి? ఇన్నాళ్ళు అఖిల్ కోసం ఫైట్ చేశాం. ఇప్పుడు హారిక కోసం పోరాడాలని అర్థమైంది. మీరు చెప్పిన హారిక వింటుందని నాకు అనిపించడం లేదు. హారిక మనం చెప్పినా కూడా ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ముందు భోంచేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు వసుగారు. మీరు వస్తారని పిల్లలు, అఖిల్ బావగారు, అక్క వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమైనా రండి. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.